నేను దోసకాయ ముక్కల పచ్చడి చూపెడుతున్నాను. ఇది మనకు ఎల్లో దోసకాయ ఉంటుంది కదా, ఎల్లో కుకుంబర్, దాంతో చేసుకోవాలి. చాలామంది గింజలు తీస్తారు కానీ నేను గింజలు తీయను. గింజలు కూడా చాలా బాగుంటాయి. ఇవాళ మధ్యాహ్నం 12 అవుతుంది, ఆకలి వేస్తుంది. ఏం చేసుకోవాలంటే దోసకాయ కనిపించింది. సరే, దోసకాయ ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో ఆవాలు ఎక్కువ వేసుకుంటేనే రుచి ఉంటుంది ఎక్కువగా. అందుకని ఆవాలు, మెంతులు, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేయించాను. ఇదేంటంటే చింతకాయ, ఉప్పు చింతకాయ అంటారు దీన్ని. ఏంటంటే మన చింతకాయల సీజన్ వచ్చేసినప్పుడు చింతకాయలు బాగా కడిగి ఈనెలు, తొక్కలు అన్నీ తీసేసి ఫస్ట్ కచ్చాపచ్చా దంచి పెట్టుకొని 3వ రోజు ఈనెలు, గింజలు అన్నీ తీసి మెత్తగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడల్లా చింతకాయ కావాలన్నప్పుడు చింతకాయ పప్పులో వేసుకోవచ్చు, చింతకాయ చారు చేసుకోవచ్చు, అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎంత పాతదైతే హెల్త్కి అంత మంచిది. జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మా బామ్మ వాళ్ళు పాత చింతకాయ పచ్చడి, పాత ఉసిరికాయ పచ్చడి నూరి పెట్టేవాళ్ళు అన్నంలో. కానీ ఇప్పుడు అన్నీ ఇదైపోయినాయి కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు అని అనుకుంటున్నాను. కానీ హెల్త్ కాన్షియస్ పరంగా అదే నయము, అవే మంచివి. ఏంటంటే మా బామ్మగారు 110 ఏళ్ళు బతికింది. అందుకే ఆమె తిన్న ఫుడ్డే నేను చేస్తూ పెడుతున్నాను. నా దాంట్లో ఎక్కువ స్పైసీ ఐటమ్స్ ఏమి ఉండవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదండి మనం కూడా, ఎంతైనా కూడా. అందుకని నాకు అప్పటికప్పుడు ఏది తోస్తే అది వేస్ట్ చేసుకుంటున్నాను. కానీ మీరు కూడా ఇట్లాగే ఏ వస్తువు లేకపోయినా కూడా, ఒకటి లేకపోయినా పాత వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇది కావాలి, ఇది ఉంటేనే వంట చేయాలి, అది లేకపోతే చేయలేము, ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు అందరూ. అట్లా ఏం అక్కర్లేదండి. మనకు ఒక ఐటెం లేకపోతే పోలేమంటే బజారుకి పరిగెత్తి టెన్షన్ పడి చెయ్యక్కర్లేదు. ఈ వంట తిని చూసి మీకు ఎట్లా ఉన్నాయో చెప్పండి, రుచి కామెంట్స్ చెయ్యండి. మీరు చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా ఉంది మీరు తిన్న తర్వాత. కాకపోతే ఇందులో వేసినవన్నీ మన హెల్త్కి ఉపయోగపడేవే వేస్తాను నేను. చాలా మటుకు మెంతులు మంచిది, ఆవాలు మంచిదే, దోసకాయ మంచిదే, కొత్తిమీర మంచిదే, చింతకాయ మంచిదే, అన్నీ మంచివే. చింతపండు లేదు కాబట్టి చింతకాయ తినొచ్చు. చింతపండు కంటే చింతకాయ మంచిది. అయితే ఏమిటంటే ఇది వండుకొని చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తింటారు కదా, ఆరోగ్యకరమైనవన్నీ తిని చెప్తారు కదా, నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇవైతే మేము పాతకాలంలో మా బామ్మ చేసిన వంటలే నేను చేస్తున్నాను. ఆవిడ ఇంకా బాగా చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళదంతా వేరు. ఆమె చేసినవి ఇంకా మీకు చూపెడతాను నేను, ఆమె ఏమేమి వంటలు చేసిందో. అట్లాగే ఈ చింతకాయ ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒకరోజు వీడియోలో. కానీ అన్నం చాలా బాగుందండి, వేడివేడి అన్నంలో ఈ దోసకాయ ముక్కల పచ్చడి చాలా బాగుంది. పంట కింద అవి పడుతూ కరకరకర అంటున్నాయి ముక్కలన్నీ. చాలా బాగుంది, తిని చెప్పండి.